పల్లవిని మెచ్చుకుంటూ ఉంటుంది చరణ్ వాళ్ళ బామ్మ. ఎంత బాగా వినాయకుడిని నువ్వు అలంకరించావో చాలా బాగుందమ్మా అని చెప్పి మెచ్చుకుంటూ ఉంటుంది. ఇక పల్లవి ఏమో అక్కడ దేవుడి దగ్గర కావాల్సినవన్నీ తెస్తూ ఉంటుందన్నమాట. ఇక అప్పుడే అక్కడికి శాన్వి, అక్షిత అలాగే ఇటు భువన రెడీ అయి వస్తారు. అప్పుడు చరణ్ వాళ్ళ బామ్మ అంటుంది, ఏంటి ఇప్పుడు దాకా ఏం చేశారు అనగానే, రెడీ అవుతున్నాం బామ్మ అని చెప్పి అక్షిత అంటుంది. ఏమన్నా ఫ్యాషన్ షోకి వెళ్ళాలా ఏంటి, ఇంత ఇదిగా రెడీ అవుతున్నారు? ఏమే శాన్వి, నువ్వు ఇంటి ఆడపిల్లవి, నువ్వే కదా ఇంటి పనులన్నీ చూసుకోవాలి, నీకు చూస్తేనేమో ఏమీ రాదు. ఇదిగో ఇది నీకు తోడు సరిపోయింది. అక్షిత కొత్త కోడలు, ఏ పని చేయదు, ఏది రాదు, పల్లవిని చూసి నేర్చుకోండి అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు చరణ్ వాళ్ళ బామ్మతోని అక్కడ ఉన్న భువన అంటుంది, బామ్మగారు ఈ పనులన్నీ నాకు అలవాటే, చెప్పండి ఏం చేయాలో అనగానే, నువ్వేమీ చేయక్కర్లేదమ్మా, నువ్వు ఇంటికి ఏమవుతావని అని చెప్పి చరణ్ వాళ్ళ బామ్మ అంటూ ఉంటే అప్పుడు అక్కడే ఉన్న సుమలత, అదేంటి అత్తయ్య గారు అలా అంటారు, మరి పల్లవి ఇంటికి ఏమవుతుందని, పర్లేదు భువన నువ్వు చెయ్యి అని చెప్పి అనగానే భువన ముందుకు వస్తుంది చేయడానికి. అప్పుడే ఇక కాలు బెనికి అలా కింద పడిపోతుంది. ఇక అప్పుడు పడిపోవడంతో కింద పడిపోయేసరికి శాన్వి, అక్షిత లేపుతారనమాట భువనని. ఇక అప్పుడు పల్లవి అంటుంది, అమ్మ తల్లి భువన నువ్వేమీ చేయక్కర్లేదు, చేసిన ఈ పాడు చేయకుండా ఉంటే చాలు, ఒక పక్క కూర్చో అని చెప్పి ఇక పల్లవి అని సర్దుతూ ఉంటుంది. ఇక అదే టైంకి రెడీ అయ్యి చరణ్ అలాగే చంటి కిందకి వస్తారనమాట. కిందకి రాగానే అబ్బా అబ్బా అని చెప్పి కడుపులో ఏదోలా ఉంది, ఆకలి ఆకలి అని చెప్పి చంటి అరుస్తూ ఉంటాడు. ఏంటి ఆకలిని ఈ విధంగా అరుస్తున్నాడు అని చెప్పి అక్షిత, శాన్వి అందరూ అలా చూస్తూ ఉంటారు. రే ఆగరా, పూజ జరగాలిగా అని చెప్పి ప్రసాదరావు అంటూ ఉంటే, అబ్బా నా వల్ల కాదు అని చెప్పి చంటి అంటాడు. అప్పుడు ఇక సుమలత అంటుంది, రే దేవుడికి ప్రసాదం పెట్టాం కదరా, దేవుడు పూజ అదంతా అయ్యాక అప్పుడు అనగానే, పొట్టలో ఆకలికి ఇవాళ పూజ అది ఇదని ఏం తెలియదు కదా మమ్మీ, నాకు ఆకలి ఇస్తుంది, రోజు ఈ టైంకి టిఫిన్ వేసేస్తాను ఇక పొట్టలో, మీరు పూజ చేసుకోండి నేనైతే టిఫిన్ తింటాను అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు చరణ్ వాళ్ళ బామ్మ, రే ఇవాళ పండగ కదరా, టిఫిన్స్ ఏమీ చేయలేదు, ఓన్లీ ప్రసాదాలే అనగానే, ప్రసాదమైనా పర్లేదు తినేస్తాను నేను, అదిగో పులిహార చూడ్డానికి నోరు ఊరిపోతుంది, నేను తినేస్తాను, అయినా ఆ మండపంలో ఉన్న దేవుడికి నాకు పెద్ద తేడా ఏముంది, నేను వెళ్ళి అక్కడ కూర్చుంటాను, ఆ ప్రసాదాలు ఏవో నాకు పెట్టండి నేను ఆరగిస్తాను అని చెప్పి అంటూ ఉంటాడు చంటి. నన్ను ఆపకండి, నేను ఆ పులిహార తినకుండా ఉండలేను అని చెప్పి పులిహార మీదకి వెళ్తూ ఉంటే ఇక ఇటు చరణ్, అక్షిత, శాన్వి అందరూ తోస్తూ ఆపుతూ ఉంటారనమాట. అప్పుడే అక్కడికి పల్లవి వస్తుంది. ఇటు చంటి వాళ్ళని ఏమో ట్రై చేస్తూ ఉంటారు ఆపడానికి. చరణ్, రే రే ఆగరా ఆగరా అని చెప్పి చరణ్ వాళ్ళ బామ్మ, ఎంత చెప్తున్నా నేను ఆగను తినేస్తాను అని చెప్పి చంటి అంటూ ఉంటే అప్పుడు చరణ్ వాళ్ళ బామ్మ, అమ్మ పల్లవి నువ్వే ఏదో ఒకటి చంటికి చెప్పమ్మా ఆపమ్మా అని చెప్పి అనగానే అప్పుడు చరణ్ అంటాడు, ఏంటి మేము ఇంత ఇదిగా ట్రై చేస్తున్నాం వాడిని ఆపడానికి, ఈవిడ ఒక మాట చెప్తే చంటి ఆగిపోతాడా, మేము చూస్తాము అంతుందా పవర్ దీనికి అని చెప్పి అంటూ ఉంటాడు చరణ్. ఇక అప్పుడు పల్లవి అంటుంది, చరణ్ చూడు నువ్వే అని చెప్పి చంటి అనగానే, ఆగు ఫ్రెండు నాకు ఆకలిస్తుంది అనగానే, సరే నేనేమి నేను తినొద్దనట్లేదు, ఒక మాట చెప్తాను ఇట్రా అని చెప్పి చంటిని దగ్గరకు పిలుస్తుంది పల్లవి. ఇక ఆ చెవులో ఏదో చెప్తుంది. ఇక విన్నాక అప్పుడు చంటి అంటాడు, నా ఆకలంతా ఎగిరిపోయింది, ఇప్పుడు ఆ పొట్టలో ఏం ఆకలి లేదు, ముందు పూజ కానివ్వండి, పూజ అయిపోయాక అందరు ప్రసాదాలు పెట్టాక అప్పుడే నేను తింటాను, ఆకలి ఏం లేదు అని చెప్పి చంటి అలా అంటూ ఉంటే అప్పుడు మెల్లగా పల్లవి దగ్గరికి వస్తాడు చరణ్. ఏం చెప్పావాడికి, ఇంత సడన్గా మేము ఇంత చేస్తున్నా నీ ఒక్క మాటకి ఆకలి లేదన్నాడు, ఏం చెప్పావేంటి అని చరణ్ అడుగుతూ ఉంటే, అదంతా ఇప్పుడు అవసరమా చెప్పడం అని చెప్పి పల్లవి అంటుంది. చెప్పు ఏం కాదు అని చెప్పి చరణ్ అంటూ ఉంటే, ఏం లేదు ఫ్యూచర్ ప్లాన్స్ గురించి చెప్పాలే అంతే అని చెప్పి అంటుంది పల్లవి. ఇందుకీ ఏం చెప్పిందబ్బా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు చరణ్. ఈలోపు పంతులు గారు రానే వస్తారనమాట. అన్నీ దేవుడి దగ్గర సామాన్లన్నీ కావాల్సినవి పెట్టేశారు కదా, కూర్చోండి దంపతులు అని చెప్పి పంతులు గారు అన్నంతో ఇక ఇటు సుమ, ప్రసాదరావు కూర్చుంటారు, ఇటు చంటి అలాగే అక్షిత కూడా కూర్చుంటారు. ఇక రే కూర్చోరా చరణ్ నువ్వు కూడా అని చెప్పి సుమలత అనడంతో చరణ్ వచ్చి కూర్చుంటాడు. ఇక అప్పుడు అందరూ వైఫ్ అండ్ హస్బెండ్ కూర్చున్నారు కదా, నేను కూడా వెళ్ళి చరణ్ పక్కన కూర్చుంటాను అని చెప్పి భువన వచ్చి చరణ్కి రైట్ సైడ్ ఖాళీ ఉండడంతో అక్కడ కూర్చుండిపోతుంది. ఇక అప్పుడు అక్కడ చూస్తూనే ఉంటుంది చరణ్ వాళ్ళ బామ్మ. ఈ దొంగ మొహం వచ్చి చరణ్ పక్కన కూర్చుంది అని చెప్పి, అమ్మ పల్లవి నువ్వు కూడా కూర్చో అమ్మ చరణ్ పక్కన అని చెప్పి అనగానే ఇటు అటు ఇటు ఇక చరణ్కి అటు పక్కన రైట్ సైడ్లో ఏమో భువన కూర్చుంటుంది, లెఫ్ట్లో ఏమో పల్లవి కూర్చుంటుంది. ఇక అలా పూజ జరుగుతూ ఉంటుందన్నమాట. ఈలోపు ఇక సడన్గా చరణ్కి కాల్ రావడంతో ఫోన్ మాట్లాడడానికి పక్కకు వెళ్తాడు చరణ్. ఇక అప్పుడు అంటుంది భువన, ఏ పల్లవి చూసావా చరణ్ పక్కన నేను ఎలా కూర్చున్నానో, అక్కడ ఆంటీ అంకుల్ ఇటు అందరూ, ఇటు ఆఖరికి అక్షిత, చంటి అందరూ జంటలుగా కూర్చున్నారు, మేమిద్దరం కూడా కాబోయే జంటలం, కాబోయే భార్యాభర్తలం, అందుకే పక్కన కూర్చున్నాము అనగానే, అలా అయితే నేను కూడా పక్కనేగా కూర్చున్నాను అని చెప్పి అంటుంది పల్లవి.
అంటే నేనే ఫస్ట్ కూర్చున్నాను అని చెప్పి అంటుంది భువన. ఇక్కడ అక్క లాజిక్ ఉంది, ఆ లాజిక్ని నువ్వు మిస్ అయ్యావు అని చెప్పి పల్లవి అంటుంది. ఏం లాజిక్ అని చెప్పి భువన అడుగుతూ రాముడు పక్కన సీత ఎటు పక్కన ఉంటుంది, లెఫ్టా రైటా అని చెప్పి అడుగుతుంది పల్లవి. లెఫ్ట్లోనే అని చెప్పి అనగానే దాని అర్థం ఏంటి, భర్తకి భార్య లెఫ్ట్లో ఉంటే అంటే గుండె ఎప్పుడు లెఫ్ట్ సైడే కదా ఉంటుంది, గుండెలో ఉన్నట్టుగా అనమాట భర్తకి, అందుకని లెఫ్ట్లో కూర్చోవాలి భార్య ఎప్పుడు. ఇక్కడ లెఫ్ట్లో కూర్చుంది ఎవరు, చరణ్కి లెఫ్ట్లో కూర్చుంది నేనే. అక్కడ ఈవెన్ చంటి పక్కన అక్షిత, అంకుల్ పక్కన ఆంటీ అందరూ లెఫ్ట్లోనే, నువ్వే రైట్ కూర్చున్నావు. రైట్ కూర్చుంది ఏమీ లెక్క కాదు, లెఫ్టే. దీన్ని బట్టి కాబోయే పెళ్ళి మా ఇద్దరికే, చూస్తూ ఉండు, నువ్వే పిచ్చి పిచ్చి కలలు కనకు అని చెప్పి అంటుంది పల్లవి భువనతోని. ఈలోపు చరణ్ ఫోన్ మాట్లాడేసి వచ్చి కూర్చుంటాడు. ఇక అప్పుడు భువన చరణ్ వచ్చి ఇటు నా రైట్ సైడ్ ఇటు పక్కన కూర్చోవా, నేను ఈ లెఫ్ట్లో ఉంటాను అని చెప్పి భువన అంటూ ఉంటే, ఇప్పుడు ఎందుకు పూజ స్టార్ట్ అయిపోయింది, ఎక్కడ కూర్చుంటే ఏముంది, పూజ కానివ్వు అని చెప్పి అంటాడు చరణ్. అని చెప్పి భువన చూస్తూ ఉంటే బాగైంది అని చెప్పి పల్లవి నవ్వుకుంటూ ఉంటుంది. ఇక మొత్తానికి అలా పూజగా అయితే కంప్లీట్ అయిపోతుంది. ఇక పంతులు గారు హారతి అది ఇస్తారనమాట, అక్షంతలు అందరికీ వేసేస్తారు. ఆ తర్వాత ప్రసాదం పంచమ్మ అని చెప్పి ప్రసాదం ప్లేట్ పల్లవికి ఇస్తారనమాట. ఇక పల్లవి అక్కడ చరణ్ వాళ్ళ బామ్మకి అందరికీ ఒక్కొక్కరుగా ఇక ప్రసాదం పెడుతుందనమాట, పులిహార. ఇక వచ్చిన వాళ్ళు కొంతమంది వస్తారనమాట, బయట వాళ్ళకు కూడా ప్రసాదం పెడుతుంది. ఇక ప్రసాదం తిన్న వాళ్ళైతే అబ్బా ప్రసాదం ఎంత బాగుందో, ప్రతి ప్రసాదం చాలా టేస్టీగా ఉంది, ఎవరు చేశారు, మీ ఇంటి కోడలు చేసిందా అండి అని చెప్పి అడుగుతూ ఉంటారు వచ్చిన వాళ్ళు. అప్పుడు చరణ్ వాళ్ళ బామ్మ, ఈ ఇంటి కోడలు కింద సీనే ఉందిలే, కాబోయే కోడలు చేసింది అని చెప్పి అనగానే ఇక అప్పుడు సుమలత అయితే కోపంగా అత్తయ్యగారు ఏం మాట్లాడుతున్నారు అని చెప్పి అంటుంది. ఇక అప్పుడు మాట మార్చి చరణ్ వాళ్ళ బామ్మ, అంటే మాకు కావాల్సిన అమ్మాయి చేసింది, కావాల్సిన అమ్మాయి అని చెప్పాను కదా, ఇదిగో ఈ అమ్మాయి అని చెప్పి పల్లవిని చూపిస్తూ ఉంటుంది. అప్పుడు వచ్చిన వాళ్ళు నిజంగా ఈ అమ్మాయి ఏ ఇంటికి కోడలుగా వెళ్తుందో కానీ రాసి పెట్టి ఉండాలి వాళ్ళకి, ఎంత బాగా రుచిగా చేస్తుందో అని చెప్పి మెచ్చుకుంటూ ఉంటే అప్పుడు చరణ్ వాళ్ళ బామ్మ, ఇంత మంచి ఈ పల్లవిని వేరే వాళ్ళ ఇంటికి పంపిస్తానా ఏంటి కోడలుగా, ఏదో ఒకటి తిమ్మిని బొమ్మినైనా చేసి నేను నా ఇంటికి కోడలుగానే తెచ్చుకుంటాను, నా మనవడికి భార్య పల్లవినే అని చెప్పి మనసులో అనుకుంటుంది. ఆ తర్వాత చంటి అంటాడు, బామ్మ నువ్వు ఇందులో వీళ్ళు గెలిచేస్తే వాళ్ళకి చీర పెడతానన్నావు కదా అనగానే, అవునరా మర్చిపోయాను అని చెప్పి వెళ్ళి చీర తీసుకొస్తుంది. సుమలత ఇట్రా, నువ్వు గెలిచిన వాళ్ళకి నీ చేతుల మీదుగా చీర ఇస్తా అన్నావు కదా, పల్లవికి నువ్వే ఇవ్వు అని చెప్పి అనగానే సుమలత కదలకుండా అలాగే నించుంటుంది. సుమ వెళ్ళు అని చెప్పి ప్రసాదరావు అనడంతో ఇక సుమలత ముందుకు వెళ్ళి ఆ చీర తీసుకొని పల్లవికి ఇస్తుంది. నన్ను ఆశీర్వదించండి అని చెప్పి పల్లవి వంగి ఆశీర్వాదం తీసుకోబోతూ ఉంటుందన్నమాట సుమలత దగ్గరికి. ఇక సుమలత కోపంగా పక్కకి జరుగుతుంది, ఆశీర్వాదం ఇవ్వకుండా. ఇక పల్లవి ఏం చేయలేక లేచి నించుంటుంది. ఇక అక్షిత భువన అయితే నవ్వుకుంటూ ఉంటారు. ఈ లోపల ఒక రౌడీ గ్యాంగ్ వస్తారనమాట అక్కడికి. వాళ్ళు వచ్చి స్మోక్ బాంబ్ అది వేస్తారు. స్మోక్ అంతా చుట్టూ రావడంతో ఇక అయ్యో ఏమైంది అని చెప్పి అందరూ కంగారు పడుతూ ఉంటారు. ఆ రౌడీలేమో పల్లవిని కిడ్నాప్ చేద్దామని వస్తారు కానీ ఇక చరణ్ దొరకడంతో చరణ్ని తీసుకెళ్ళిపోతారు. ఇక స్మోక్ అంతా వెళ్ళిపోవడంతో ఇదేంటి అసలు వచ్చింది ఎవరో గుండాలు వచ్చినట్టున్నారు, చరణ్ని కిడ్నాప్ చేసినట్టున్నారు అని చెప్పి కంగారు పడుతూ ఉంటే భువన ఇటు అక్షిత వీళ్ళు శాన్వి వాళ్ళు అంటారు, వెంటనే పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి, తమ్ముడికి ఏమవుతుందో ఏమో, అసలు ఎందుకు ఎవరు కిడ్నాప్ చేశారో అర్థం కావట్లేదు అని చెప్పి అనగానే, కంగారు పడకండి మేడం మీరు కంగారు పడితే వాళ్ళు ఏ ఉద్దేశంతో చరణ్ని కిడ్నాప్ చేశారో మనకు తెలియదు కదా, మళ్ళీ చరణ్కి ఏమైనా ప్రాణ ప్రమాదం రావచ్చు కదా, వద్దండి కొంచెం ఆగండి అని చెప్పి అంటూ ఉంటుంది పల్లవి సుమలతతోని. మరోపక్క చరణ్ని కిడ్నాప్ చేస్తారు కదా, ఇక అక్కడికి వస్తాడు విక్రమ్. రే విక్రమ్ నువ్వు నన్ను కిడ్నాప్ చేసావా అని చెప్పి అడుగుతూ ఉంటాడు చరణ్. అప్పుడు రౌడీలను అడుగుతాడు విక్రమ్, ఏంట్రా పల్లవిని కిడ్నాప్ చేయమంటే వీడిని తీసుకొచ్చారు అనగానే, పల్లవిని కిడ్నాప్ చేద్దామని వెళ్ళామన్నా, అయితే అక్కడ కొంచెం ఓవర్ యాక్షన్ చేస్తూ వీడు కనిపించేసరికి వీడిని లాక్కొచ్చాము అని చెప్పి అంటారనమాట రౌడీలు. ఏదైతేనే నీ గెలుపు ఆ పల్లవి వల్ల వచ్చింది, నీకు ఓడింది నేను ఆ పల్లవి వల్లే, ఆ పల్లవిని లేపేద్దాం అనుకున్నాను, ముందు ఎవరైతే నిన్ను చంపాక ఆ పల్లవిని చంపుతాను అని చెప్పి విక్రమ్ చెప్తూ ఉంటాడు. ఇక ఇటు పక్కేమో పల్లవి చెప్తూ ఉంటుంది సుమలతతోని, మేడం నేను వెళ్ళి తీసుకొస్తాను చరణ్ని అనగానే అప్పుడు సుమలత, ఎక్కడున్నాడని తీసుకొస్తావు, ఎవరు కిడ్నాప్ చేశారో తెలీదు, ఎక్కడున్నాడో తెలీదు, ఎలా తీసుకొస్తావు అనగానే, నా మీద నమ్మకం పెట్టండి మేడం, ఇక్కడ ఉన్నట్టుగా నేను తీసుకొస్తాను చరణ్ని అని చెప్పి పల్లవి బయలుదేరుతుంది. ఇక అప్పుడు చంటి అంటాడు, అమ్మా నువ్వేం కంగారు పడకు, ఫ్రెండ్ చెప్పిందంటే చేస్తుంది, ఖచ్చితంగా అన్నయ్య క్షేమంగా ఇంటికి వస్తాడమ్మా అని చెప్పి చెప్తూ ఉంటాడు చంటి. సో ఇంతే అండి ఇవాళ ఎపిసోడ్లో జరిగింది. ఎపిసోడ్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్స్.